చిన్నతనం నుంచి మాకు అసలు యేసుప్రభు తెలియదు. మా నాన్నగారు అయితే బాగా స్ట్రిక్ట్గా యేసుప్రభు పేరు అసలు పలకనిచ్చేవాళ్ళు కాదు. అయితే చిన్నతనంలో నేను ఒకసారి కరుణామయుడు అని ఒక మూవీ చూశాను. మూవీ టీవీలో వేస్తున్నప్పుడు చూశాను. చూసినప్పుడు మొదటిసారిగా యేసుప్రభు గురించి తెలిసిందనమాట. అంటే ఆయన్ని ఇలా సిలువేస్తున్నారేంటి, తర్వాత ఇంకా ఆయన అంటే ఇష్టం అనమాట. అలా ఒక చిన్న ఫోటో కూడా నా దగ్గర ఉండేది. పక్కనే జీవన్ధర బుక్ షాప్ ఉంటే చిన్న ఫోటో కొనుక్కున్నాను నేను. అంటే ఏం మాట్లాడినా ఇక ఆయనతోనే ఫోటోతో. అంటే యాక్చువల్గా తెలియదు కదా, ఇంట్లో అసలు బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఆయన గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, అసలు ఆయన సృష్టికర్తని గొప్ప దేవుడని ఏం తెలియదు. బట్ ఆయన ఇష్టం, నాకు బాగా ఇష్టం, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అంటే నేను అప్పటికే బిజీ అనమాట. మార్నింగ్ నేను కాలేజ్లో లెక్చరర్, ఈవినింగ్ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ చేసేదాన్ని. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం 199.6 మీటర్లు అనగా 1503 kHz పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. మనకిష్టమైన వాళ్ళు అందరూ పొగిడితే మనకిష్టం కదా. మా ఇంట్లో పేరు పలికితే ఎగతాళి చేసేవాళ్ళు. ఓ రోజు చిన్న బైబిల్ ఒకటి పేపర్లో చూసి మీరు ఉత్తరం రాయండి ఇస్తానంటే ఉత్తరం రాశాను. మీ కళ్ళు బ్లూ బైబిల్ పంపించారు. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇంటికి ఇస్తే మా వాళ్ళు అందరూ చూసి ఎగతాళి చేశారు. ఏంటి బైబిల్ వచ్చింది, ఎవరికిది, నీకా, నువ్వేం మారిపోయావా, నువ్వు అటు వెళ్ళిపోయావా, చాలా మాట్లాడినారు. సైలెంట్గా బైబిల్ బ్యాగ్లోకి వెళ్ళిపోయింది. అంటే అలాంటి పరిస్థితి కదా. సో ఇక్కడ నాకు ఇష్టమైన దేవుడు చాలా గొప్ప చేయబడుతున్నాడు కాబట్టి నేను ఇక్కడికే రావాలి. సో ఏది కావాలి డిసైడ్ చేసుకోవాలి. అక్కడికక్కడే మొత్తం డిసైడ్ చేసుకుని యేసుప్రభే కావాలండి. గొడవలు అవుతాయని తెలిసినా యేసుప్రభు కావాలి. ఏం జరిగినా రెడీ టు ఫేస్. అదే కదా ఆ రోజు డిసైడ్ అయ్యాం కదా. అయిన తర్వాత ఇక మొదలైంది మా ఇంట్లో గొడవ. పాస్టర్ గారు మిమ్మల్ని రావద్దన్నారు, మిమ్మల్ని సంఘం నుంచి వెళ్ళేశారంట అందరూ చెప్పుకుంటున్నారని ఫస్ట్ వర్షం చెప్పేశాడు ఆయన అందరి ముందు. ఈ అమ్మాయి నేను సంఘం నుంచి వెళ్ళేస్తున్నాను, ఎవ్వరూ మాట్లాడడానికి వెళ్ళేది 6 నెలల వరకు, తప్పుడు బోధల అమ్మాయివి, అసలు అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేయండి. చాలా బాధాకరం, చాలా స్ట్రగుల్ ఫీల్ అయితే 2-3 నెలలు అయిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. నువ్వు సేవ మొదలు పెట్టన్నారు, నువ్వు సంఘం స్టార్ట్ చెయ్యి, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాను కదా నువ్వు చెయ్యి అన్నాడు. నేను నాకు షాక్ అనమాట. మీ ఫాదర్ ఏమన్నా క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉండేవారండి? అయితే మీ పరిచర్యలో మీకు ప్రధానమైన సమస్య మీరు ఉమెన్ అవ్వడం. ఎంతమందికి ఇచ్చారండి బాప్తిస్మం? ప్రభువులోకి ఎంతమంది నడిపించుంటారు? సువార్త చేసేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఫ్యామిలీ మినిస్ట్రీ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అయితే మీరు సువార్త చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పుడు చాలామంది సేవకురాళ్ళు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అయితే కొంతమంది సేవకురాళ్ళు సేవకుని డామినేట్ చేసి మరీ వాళ్ళే ఎక్కువ ఫేమ్ అవుతున్నారు. దాని విషయంలో కూడా ఇదే. నెక్స్ట్ మనం ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళే ముందు ఆఖరిగా ఒక ప్రశ్న, అయితే చివరిగా ర్యాపిడ్ ఫైర్.